నమస్కారం కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. నిండు జీవితానికి 2 చుక్కలు పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రజా ప్రతినిధులు. శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి వారికి ఆభరణాలు సమర్పించిన భక్తుడు హరినాథ్ గుప్తా. వాలంటరీ సేవలు బేష్, రాష్ట్రాన్ని దాటి పెన్షన్ పంపిణీ. భక్తుల కొంగు బంగారం అగస్తీశ్వర స్వామి వారి ఆలయం అంకురార్పణతో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు. వార్తలను వివరాలు. ప్రజల సహకారం లేకపోతే పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం కాదని, ఈరోజు పోలియో రహిత దేశంగా మారిందంటే నిరంతర ఈ కార్యక్రమం వల్లనేనని పుంగనూరు పురపాలక సంస్థ చైర్మన్ అలీం బాషా పేర్కొన్నారు. ఆదివారం మున్సిపల్ బస్టాండ్ వద్ద వైద్య ఆరోగ్య శాఖ వారు ఏర్పాటు చేసిన ట్రాన్సిస్ట్ పాయింట్ వద్ద ఉదయం 6 గంటలకు కమిషనర్ నరసింహప్రసాద్, జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్ అమ్ములతో కలిసి చైర్మన్ పిల్లలకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. 5 సంవత్సరాలలోపు పిల్లలకు ప్రతి ఒక్కరికి పోలియో చుక్కలు తల్లిదండ్రులు తప్పనిసరిగా వేయించాలని విజ్ఞప్తి చేశారు. నేడు వేయని వారికి 4, 5వ తేదీల్లో ఆరోగ్య శాఖ వారు తమ ఇండ్ల వద్దకే వచ్చి పోలియో చుక్కలు వేస్తారని చైర్మన్ తెలిపారు. కార్యక్రమంలో అర్బన్ పిహెచ్సి డాక్టర్లు రంజిత, జయేష్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు మన పొంగనూరు పురపాలక సంఘంలో గౌరవ మంత్రివర్గ వారి ఆదేశాల మేరకు ప్రభుత్వ నిబంధనల మేరకు పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. మన పురపాలక సంఘంలో సుమారు 38 సెంటర్స్లో పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు 5,000 మంది చిల్డ్రన్కి ఇమ్యునైజేషన్ చేసే విధంగా ఏర్పాటు చేసాం. ప్రతి ఒక్కరు కూడా 0 to 5 years ఉన్న ప్రతి ఒక్కరు కూడా చిల్డ్రన్ తీసుకొచ్చి వాళ్ళకి వ్యాక్సినేషన్ వేయించాలని కోరుతున్నాము. తద్వారా మనం పోలియో లాంటి వ్యాధులు బాధపడకుండా నిర్వహించే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని తెలియజేస్తాము. ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు ఇమ్యునైజేషన్ కేంద్రాల్లో ఏర్పాట్లు సిద్ధం చేశాము. కాబట్టి ప్రతి ఒక్కరూ సాయంత్రం 5 గంటల లోపల కేంద్రానికి వచ్చి పోలియో డ్రాప్స్ వేయించుకోవాల్సిందిగా కోరుతున్నాము. మేల్పట్లలోని కేంద్రంలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో వైస్ చైర్మన్ లలిత పాల్గొని పిల్లలకు పోలియో చుక్కలు వేయడం జరిగింది. పుంగనూరులోని శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి వారికి అలంకరించే ఆభరణాలను బహుకరించి తన భక్తిభావాన్ని చాటుకున్నాడు భక్తుడు. రాగిపై బంగారు పూతతో తయారు చేసిన దశావతారాల 2 కేజీల కవచం మరియు లక్ష్మీ హారం, శ్రీవారి హారాన్ని పట్టణంలోని ఏవీరా వీధికి చెందిన హరినాథ్ గుప్తా కుటుంబ సభ్యులు ఆదివారం ఆలయ ఇన్స్పెక్టర్ మునీంద్రబాబు, ప్రధాన అర్చకులు శ్రీనివాసులకు అప్పగించారు. ఆభరణాలను సంప్రోక్షణ చేసి శ్రీవారి మూల విరాట్కు అలంకరించారు. స్వామివారికి ఆభరణాలు సమర్పించడం నా అదృష్టంగా భావిస్తున్నానని భక్తుడు హరినాథ్ సంతోషం వ్యక్తం చేశాడు. అగస్తీశ్వర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఆదివారం అంకురార్పణతో ప్రారంభమయ్యాయి. ఓం శివోహం ఓం శివోహం రుద్రనామం భజేహం. తీర్చి సంతానం కలిగించే స్వామిగా ప్రతీతి. కర్ణాటక, తమిళనాడు భక్తులతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తారు. ఏటా మహాశివరాత్రికి బ్రహ్మోత్సవాలు, తెప్పోత్సవం, కార్తీక పౌర్ణమికి 1,00,000 దీపాల అలంకరణ, ఆడి కృతిక, కావడి మహోత్సవాలు చేపట్టే ఈ ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రత్యేకత. 3 రోజుల పాటు కొండంతా భక్తులతో కలకలలాడుతుంది. రథోత్సవం, దోపోత్సవ రోజుల్లో
అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. పోలీసు బందోబస్తు, ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తారు. ఆలయం దక్షిణ కాశీగా విరాజిల్లుతోంది. మండలంలోని నెక్కొంది సమీపంలోని ఈ ఆలయం పురాతనమైంది. కొండ శిఖరాగ్రంలో నిర్మించిన ఆలయంలో క్రీస్తు శకం 1329లో ఈ ప్రాంతాన్ని పాలించిన గంగవంశరాజులు శివలింగాన్ని ప్రతిష్ఠించినట్లు అగస్త్య మహాముని తపోశక్తి మనోనేత్రంతో గిరిజా కళ్యాణ వైభవాన్ని చూడగలిగారని ప్రతీతి. పరమేశ్వరుడు స్వయంగా లింగాకారంతో మహాముని ఎదుట ఉద్భవించడంతో పూజలు చేశారు. లోపల సుబ్రహ్మణ్య స్వామి, వినాయక ఆలయం, చౌడేశ్వరి, ప్రసన్న పార్వతీదేవి, కాశీ విశ్వేశ్వర స్వామి, చండీశ్వరాలయం, వీరభద్ర, భద్రకాళి ఆలయాలు ఉన్నాయి. ఈ నెల 4వ తేదీన సోమవారం ధ్వజారోహణం, 15వ తేదీన మంగళవారం కలశారాధన, అగ్ని ప్రతిష్టాపన, 6వ తేదీన బుధవారం నిత్యహోమం, బలిహరణ, నిత్యోత్సవం, 7న గురువారం అభిషేకం, హోమాలు, 8వ తేదీ శుక్రవారం మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, గజవాహనోత్సవం, 4 యామాల పూజ, 9వ తేదీన శనివారం సింహ వాహనోత్సవం, రాత్రికి శ్రీ ప్రసన్న పార్వతీదేవి సమేత అగస్తేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవం, 10వ తేదీన ఆదివారం ఉదయం నంది వాహనోత్సవం, మధ్యాహ్నం రథోత్సవం, 11వ తేదీన సోమవారం దోపోత్సవం, రావణ వాహనోత్సవం, మృగయాత్ర, 12న మంగళవారం జయాది హోమం, వసంతోత్సవం, మహాకుంభాభిషేకం, ధ్వజ అవరోహణ, 13వ తేదీ బుధవారం చివరి రోజు శయనోత్సవం ఉంటుంది. భక్తులందరూ బ్రహ్మోత్సవాలలో పాల్గొని పరమేశ్వరుని కృపకు పాత్రులు కావాలని నిర్హవలు కోరుతున్నారు. నిండు జీవితానికి 2 చుక్కలు తప్పనిసరి అని పుంగనూరు ఎంపీపీ భాస్కర్ రెడ్డి అన్నారు. మండలంలోని మారుమూల గ్రామాలలో సైతం కేంద్రాలను ఏర్పాటు చేయించామని తెలిపారు. నిండు జీవితానికి 2 చుక్కలు తప్పనిసరిగా వేయించాలన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు కూడా తమ వంతు సహకారం అందించి పోలియో రహిత సమాజ స్థాపనకు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో జేఏసీ ప్రధాన కన్వీనర్ రాజశేఖర్ రెడ్డి, రమణ, సుబ్రహ్మణ్యం, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు. కరాటే విద్యార్థులకు ఆత్మరక్షణకు దోహదపడడంతో పాటు ఆత్మవిశ్వాసం పెంపొందుతుందని పుంగనూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ శరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. పుంగనూరు పట్టణంలోని తాటిమాకులపాలెంలో గల బీవీకే శ్రీ చైతన్య చిల్డ్రన్స్ అకాడమీలో ఆదివారం మాస్టర్ రెడ్డి మహేష్ ఆధ్వర్యంలో కరాటే విద్యార్థులకు బెల్ట్ గ్రేడింగ్ టెస్టులు నిర్వహించారు. 30 మంది విద్యార్థులు పోటీల్లో పాల్గొన్నారు. వారు బ్రౌన్, ఎల్లో, బ్లాక్ బెల్టులు పొందారు. ముగింపు కార్యక్రమానికి డాక్టర్ శరణ్ కుమార్ రెడ్డితో పాటు పాఠశాల ప్రిన్సిపల్ హరితారెడ్డి, రొటేరియన్ సుధాకర్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరై కరాటే మాస్టర్ రెడ్డి మహేష్ తో విద్యార్థులకు బెల్ట్లు, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఆత్మరక్షణకు కరాటే ఎంతగానో దోహదపడుతుందని వారు అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన కరాటే విన్యాసాలు అందరినీ అబ్బురపరిచాయి. కార్యక్రమంలో నిఖిల్, హేమంత్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రాన్ని దాటి మరీ పింఛను పంపిణీ చేసిన వాలంటీరీ సంధ్య అభినందనలు అందుకుంది. పుంగనూరు పట్టణానికి చెందిన రెడ్డి సరస్వతి వృద్ధురాలు కర్ణాటక రాష్ట్రం బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో వైద్య చికిత్సలు పొందుతూ నడవలేని స్థితిలో ఉండగా విషయాన్ని తెలుసుకున్న 9వ వార్డు వాలంటీరీ సంధ్య బెంగళూరుకు వెళ్లి ఆ వృద్ధురాలకు 3,000 రూపాయల పెన్షన్ అందించడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న చైర్మన్ అలీం బాషా, జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్ అమ్మోలు అభినందించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వాలంటీర్ల వ్యవస్థ ఈ విధంగా పనిచేస్తూ ఇతర రాష్ట్రాల వారికి ఆదర్శంగా నిలుస్తూ ఉందన్నారు. స్నపన తిరుమంజనంలో శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి వారు స్పృశించారు. ఆదివారం పుంగనూరు పట్టణంలోని శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి వారి ఆలయంలో వేద మంత్రాల మధ్య స్నపన తిరుమంజనం శాస్త్రతంగా జరిగింది. శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి వారి ఉత్సవ మూర్తులను ప్రత్యేక వేదికపై ఆశీర్వదనం చేసి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. ఇందులో ముందుగా విశ్వక్షేణారాధన, పుణ్యాహవచనం, ముఖ ప్రక్షాళన, ధూపదీప నైవేద్యం, చిత్ర చామర, వ్యసన దర్పణాది నైవేద్యం, రాజోపచారం నిర్వహించారు. అర్ఘ్యపాద నివేదనలో భాగంగా పాలు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, గంధంతో స్నపనం నిర్వహించారు. వీటిని శంఖనిధి, పద్మనిధి, సహస్రధార, కుంభధారణలతో వైఖానస ఆగమయుక్తంగా స్నపనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపనిషత్తు మంత్రములు, దశాంతి మంత్రములు, పురుష సూక్తం, స్త్రీ సూక్తం, భూ సూక్తం, నీలా సూక్తం, విష్ణు సూక్తం వంటి పంచ సూక్త మంత్రాలు దివ్య ప్రబంధంలోని అభిషేక సమయంలో అనుసంధానం చేసే వేదాలను టీటీడీ వేద పారాయణదారులు పారాయణం చేశారు. ఈ వేడుకల్లో
యాలకులు, వట్టివేరు, పిస్తా, చందనం, నల్ల ద్రాక్ష, పసుపు కొమ్ములు, రోజ్ పెటల్స్, తులసి దండలు స్వామి అమ్మవార్లకు అలంకరించారు. కార్యక్రమాలను ఆలయ టిటిడి ఇన్స్పెక్టర్ మునీంద్రబాబు పర్యవేక్షించారు. नमो वाचे याचोदाय ఉండాలన్న ముఖ్య ఉద్దేశంతో అప్పుడే పుట్టిన పిల్లల నుండి 5 సంవత్సరాలలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయడం జరుగుతుందని చిత్తూరు నగరపాలక సంస్థ మేయర్ అముద పేర్కొన్నారు. ఆదివారం ఉదయం టెలిఫోన్ కాలనీ అర్బన్ హెల్త్ క్లినిక్ నందు డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి, 31వ డివిజన్ కార్పొరేట్ సయ్యద్, జిల్లా పల్స్ పోలియో నోడల్ ఆఫీసర్ డాక్టర్ దేవదాసు, డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ ప్రభావతి దేవిలతో కలిసి అప్పుడే పుట్టిన పిల్లల నుంచి 5 సంవత్సరాలలోపు పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో 31వ డివిజన్ కార్పొరేటర్ సయ్యద్, డిఐఓ డాక్టర్ రవిరాజు, డిప్యూటీ డిఎంఎన్హెచ్ఓ వెంకట ప్రసాద్, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ లోకేష్, డాక్టర్ శిరీష, వైద్య, వార్డు సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు. చింతపండు వ్యాపారం సైతం లాటరీలా మారింది. పోటీపడి రైతుల నుంచి కొనుగోలు చేసిన వ్యాపారులు ప్రస్తుతం బీకముకాలేస్తున్నారు. 3 ఏళ్లుగా చింత ధరలు అంతంత మాత్రమే. ఈ వ్యాపారంపై ఆధారపడ్డ వ్యాపారులు లాభ నష్టాలను దృష్టిలో ఉంచుకోకుండా చింత చెట్లను కొనుగోలు చేశారు. మరికొందరు పొరుగు రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుని వ్యాపారం చేస్తున్నారు. ధరలు వస్తాయో రావోనని ఆందోళన చెందుతున్నారు. పుంగనూరు, పరమనేరు పరిధిలోని శీతల గిడ్డంగుల్లో గత ఏడాది డిసెంబర్ వరకు చింతపండు నిల్వలు భారీగా పేరుకుపోయాయి. ఫిబ్రవరి నుంచి సీజన్ ప్రారంభమవుతుందని, పాత పండుకు ధరలు ఉండవని విక్రయించారు. ఈ క్రమంలో ఎగుమతులు స్తంభించి ధరలు పతనమవ్వడంతో కొత్త దిగుబడిని కొని గోదాముల్లో నిల్వ చేయడంపై వ్యాపారులు దృష్టి సారించారు. గిడ్డంగుల్లో సరుకు నిల్వ ఉన్నా రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు ముందుకు రావడం లేదు. దీంతో వ్యాపారులు ఎక్కువ టన్నులు నిల్వ చేయడానికి మొగ్గు చూపడం లేదు. ఏటా సీజన్లో దిగుమతి చేసుకుని పంటను శుభ్రం చేసి గోదాముల్లో నిల్వ చేసి అవసరాలకు అనుగుణంగా వివిధ ప్రాంతాలకు చపాతీ, పూపండు, కర్పులి రకాలుగా విభజించి ఎగుమతి చేస్తారు. దీంతో కట్టికాయ నుంచి వివిధ రకాల పండుగ విభజించే వరకు కూలీలతో పని ఉండేది. పొంగనూరు
పలమనేరు ప్రాంతాలలో ఇలా 15,000 కుటుంబాలకు ఈ పరిశ్రమ ఉపాధి కల్పిస్తోంది. కొందరు వ్యాపారులు 6 నెలల పాటు నిల్వ చేసుకుంటే ధరలు రావచ్చని కొనుగోలు చేయడానికి ముందుకు వస్తున్నారు. బడా వ్యాపారులు ధైర్యంగా నిల్వ చేస్తున్నారు. చిరు వ్యాపారులు బిక్కుమంటూ కొనుగోలు చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నిండు జీవితానికి 2 చుక్కలు పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రజా ప్రతినిధులు. శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి వారికి ఆభరణాలు సమర్పించిన భక్తుడు హరినాథ్ గుప్తా. వాలంటరీ సేవలు బేష్, రాష్ట్రాన్ని దాటి పెన్షన్ పంపిణీ. భక్తుల కొంగు బంగారం అగస్తేశ్వర స్వామి వారి ఆలయం అంకురార్పణతో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికోసం నమస్కారం.